వెల్కమ్ టు బీసీ ద ట్రావెలర్. మానవుడు ప్రకృతి నుండే ఉద్భవించి ప్రకృతిలోనే లయమైపోయేవాడు. ముఖ్యంగా పంచభూతాల్ని ఎవరైతే ఆధారంగా చేసుకొని జీవిస్తున్నారో వాళ్ళకు ఆరోగ్యం అనేటువంటి సంపూర్ణంగా అందుతుందని చెప్పబడింది. ముఖ్యంగా ప్రకృతి చికిత్సా విధానం లోపల మృతికా స్థానానికి లేదా మడ్బాత్కు చాలా ప్రాముఖ్యత ఉంది. సిద్దిపేట లోపల ఈ విధంగా ప్రతి నెల ఒకరోజు క్యాంపు నిర్వహిస్తున్నారు. ఒకరోజు వైరా గార్డెన్ లోపల గత నెలలో జరిగింది. ఈసారి సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తూ అందరికీ కూడా ఆరోగ్యం రావాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్క వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి దీని లోపల అందరూ పాల్గొనాలి. ఈ వీడియో చూసిన మిత్రులంతా కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా అదేవిధంగా ఈ విధమైనటువంటి సహజమైనటువంటి ప్రకృతి విధానాన్ని నేర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ బంధువులు మిత్రులు కూడా అందరికీ కూడా తప్పనిసరిగా పంపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ ద ట్రావెలర్. ఈ తాళం తప్పదు, అందరిది ఒకటేసారి. రెడీ, స్టార్ట్. ఫస్ట్ దీక్షలు అయిపోయినాయి. మన లాస్ట్ ఏ దీక్ష అయితే హనుమాన్ దీక్ష అయిపోయింది. రన్నింగ్ నెక్స్ట్ పౌర్ణమి నడుస్తుంది. మొన్న పౌర్ణమి కొందరు. ఇప్పుడు మనం యోగ దీక్ష అనుకోండి. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్. ఎన్నికలు అయింది ఇప్పుడు 80 అర్థమైందా? ఏ దీక్ష ఇది? యోగా దీక్ష. యోగ దీక్ష, ఆరోగ్య దీక్ష, ఏదైనా పెట్టుకోండి. యోగ దీక్ష అంటే సరిపోతుంది. ఆ యోగ దీక్ష తీసుకుంటే ఏమొస్తుందంటే ఆరోగ్యం వస్తుందండి. తర్వాత ఈ విధంగా తీసుకోవాలి. ఇట్లా వచ్చేసింది, ఇట్లా చేసినాము, ఇట్లా వచ్చింది. ఇప్పుడు కంప్లీట్గా పక్కన మన బాడీని కూడా తింటాను. చూడండి, ఒక 8 టైమ్స్ చేస్తాను నేను. అర్థమైంది కదా? సరే, 8 టైమ్స్ మనం కలిసి జీవనం మనకు అవసరం లేదు. మనం ఇతరులకు ఆదర్శం కావాలి. కాబట్టి మనకు మనమే ఫస్ట్ ఆదర్శం అయితే సమాజానికి కూడా ఆదర్శం అవుతాం. ఒక 8 టైమ్స్ కరెక్ట్ చేయండి. మళ్ళీ రేపటిదాకా క్వశ్చన్ వేయాలి. ఎందుకు 8 నిమిషాలు అని. డయాబెటీస్ కూడా రోగాల కిందికి రాదు. అందుకే డయాబెటీస్ ఎవరైతే డాక్టర్ వాళ్ళు డాక్టర్ అన్నారు. డయాబెటీస్తో పాటుగా మళ్ళీ కొన్ని చిన్నవి కోర్సులు చేసి డాక్టర్ అని చెప్పేసి పెట్టుకుంటారు. ఒక కేవలం డయాబెటీస్ నేర్చుకొని వచ్చేటట్టయితే డాక్టర్స్ అసోసియేషన్లు కూడా వాళ్ళని తీసుకోరు. అదే మిగతా అడిషనల్ కోర్సులు చేసిన తర్వాత అప్పుడు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే డయాబెటీస్ కౌన్సిలర్ అంటారు వాళ్ళని. ఏం సార్, డయాబెటీస్ కౌన్సిలర్ అంటారు అంతే. అదే కాబట్టి అది వ్యాధి కాదు అనేది మైండ్లో నుంచి తీసేయండి. ఎప్పుడైతే దాన్ని తుడిచిపెట్టేసినామో అప్పుడే సగం రోగం దూరం వచ్చింది. సగం రోగం దూరం అయితే సగం ఆరోగ్యం వచ్చేస్తుంది. అర్థమైందా? ఎందుకు సార్ డయాబెటీస్ ముఖ్యంగా చూసుకోండి. అదే ఇప్పుడు స్నానాలు చేసి వచ్చేస్తారు. ఇట్లా మనం అవన్నీ కూడా మంచి ప్రాక్టికల్గా కూడా. హలో 1 2 3 మైక్ టెస్టింగ్. హలో షుగర్ బీపీ టాబ్లెట్లు కంటిన్యూ వాడమంటాడు. అన్ని ఆపరేషన్ అవి ఏదో వాడమంటాడు. ఏ డాక్టర్ దగ్గర అవునా కదా? ఏ డాక్టర్ దగ్గర తీసుకున్నారా?
మొదలు పెడుతుంటే కానీ మళ్ళీ స్నానం చేస్తే పోతుంది. ఇదే వాల్యూ. హలో ఇప్పుడు వచ్చేవాళ్ళు రండి ఎవరు? హలో హలో ఎవరి బట్టలు వాళ్ళే, ఎవరి ఫోన్ వాళ్ళే. అందరు ఫస్ట్ స్నానం చేయండి ఒకసారి. స్నానం చేసిన తర్వాతనే, స్నానం అంటే బాగా ఇంట్లో స్నానం చేసినట్టు కాదు, మామూలుగా శరీరం తడుపుకోండి. ఆ తర్వాత వచ్చి మట్టి అప్లై చేసుకోండి. శరీరంలో ఎక్కడ గ్యాప్ ఉంచకుండా మట్టి అప్లై చేసుకోండి టోటల్గా. అవసరమైతే ఇంకా మళ్ళీ వచ్చి తీసుకోండి. కొత్తగా వెనక ముందు అవుతారు కదా, ఇట్లా ఇట్లా దోషులు పట్టుకోవాలి. దోషులు పట్టుకుంటే కరెక్ట్ ఉంటుంది. ఫస్ట్ బాడీ మొత్తం పట్టి. హలో దయచేసి ఇక్కడ ఫోన్లు కానీ ఏది కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు పెట్టుకోండి. ఎవరి ఫోన్ వాళ్ళే తీసుకెళ్ళండి. మళ్ళీ ఒకరి ఫోన్ ఒకరు తీసుకోతే కూడా ఇబ్బంది. బాబు బాబు ఇట్లా గిట్ల డ్రాప్ చేసుకున్నావు నానా బాబు వేసుకున్నావు. ఎంతవరకు మళ్ళీ చెప్పాలి. తర్వాత పెట్టుకోండి. మీరు అంతా అయిపోయిన తర్వాత ఓం ఓ రానా అది మీది, అది చేయకమని చెప్పు. మధ్యలో రాయకండి. ప్రతిసారి వస్తున్నాను ప్రతిసారి రాసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మంచిగా చిన్న ప్రోగ్రామ్ కొద్దిగా దూరం సూర్యుడికి ఎదురుగా నిలబడి అర్ధగంట వరకు అయిపోతుంది. సరే బాత్రూమ్ లో కానీ ఇక్కడ కానీ ఎప్పుడు చేయాలి మనం 10% 90% ఈ మట్టిలే పోవాలి. మట్టి